సంక్రాంతికి ప్రజలందరూ సాంప్రదాయ వేడుకలు చేసుకోవాలి తప్ప కోడి పందాలు గ్యాంబ్లింగ్ గేమ్స్ లో పాల్గొనవద్దని పట్టుబడ్డ వారిపై ₹1,00,000కు పైగా జరిమానా విధిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరికలు జారీ చేశారు. ఓవైపు భారీ బరులు సిద్ధమవుతుండగా మరోవైపు బరులను ధ్వంసం చేస్తామని ఎస్పీ అంటున్నారు. సంక్రాంతి కోడి పందాలపై పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందనే దానిపై జిల్లా ఎస్పీ రవిప్రకాష్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి రావడంతో మళ్ళీ సాంప్రదాయ వేడుకలన్నీ జరుగుతుండగా సాంప్రదాయ వేడుకల మాటున కోడి పందాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖ కూడా దానిపై దాడులు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, జిల్లాలో ఇప్పటికే కోడి పందాలకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. చట్టాలు ఏం చెబుతున్నాయి? మీరు ఎటువంటి ఆదేశాలు వారికి ఇచ్చారు? పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కోడి పందాలు, పేకాట్లు, గుండాట్లు వీటికి నిరోధం గురించి గత నెల రోజులుగా పోలీస్ పరంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామండి. దానిలో ముఖ్యంగా ఏంటంటే గతంలో ఇటువంటి అఫెన్సులు చేసినట్టు వాళ్ళందరి తాలూకా లిస్టులు తీసుకుని వాళ్ళని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేయిస్తున్నామండి. ఈ బైండ్ ఓవర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ నెక్స్ట్ కోడి పందాలు కానీ ఈ జూదం కానీ ఇట్లా ఆడేటప్పుడు దొరికితే సుమారు ₹1,00,000 వరకు కూడా గవర్నమెంట్కి వాళ్ళు ఫైన్ కట్టాల్సి వస్తుంది, కాన్ఫిస్కేషన్. ఈ గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు, కోడి పందాలు ఆడేవాళ్ళు, తర్వాత కత్తులు కట్టేవాళ్ళు, కత్తులు తయారు చేసేవాళ్ళు, ఈ బరులు చేసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా మేము బైండ్ ఓవర్ చేయడం జరిగిందండి. మేము ఈ నిరోధానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నామండి. అంటే పూర్తిగా ఈరోజు గత ఏడాది కనుక చూసుకుంటే అత్యధికంగా గుండాట పేకాటను నిషేధించారు, కానీ కోడి పందాలు కొన్ని చోట్ల విపరీతంగా జరిగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా వారి మీద బైండ్ ఓవర్ చేసినప్పటికీ కొత్త వారి పేర్లతో ప్రతి సంవత్సరం కూడా వారి బరులు ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి వారిని ఏమైనా గుర్తించడం జరిగింది? ఈ బరులకు సంబంధించి నేను కలెక్టర్ మేడంతో మాట్లాడమండి, తర్వాత రెవెన్యూ సిబ్బందితో కూడా మాట్లాడి ఆ తయారు చేసిన వాటిని ధ్వంసం చేయడం కూడా జరుగుతుందండి. ఇప్పటికే చాలా చేశాము, ఇంకా కూడా చేస్తాము, ఐడెంటిఫై చేస్తున్నాం. విల్ టేక్ నెసరీ యాక్షన్. అంటే స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అలాగే ఇతర పోలీస్ శాఖలు కానీ లేదంటే ఇతర సిబ్బందులతోటి పూర్తిగా ఏదైనా గైడ్లైన్స్ ఇవ్వడం కానీ లేదంటే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం కానీ జరుగుతుందా? ప్రజలకు కానీ సంక్రాంతికి వచ్చే బంధువులకు కానీ మీరేం చెప్పదలుచు? సంక్రాంతి పండుగని పండుగలాగే చేసుకోవాలి తప్ప ఎప్పుడు కూడా చట్టానికి వ్యతిరేకంగా చేసే పనుల్లో పండుగ చేసుకోవడం అనే దాన్ని పండుగ అనరు. కాబట్టి సాంప్రదాయబద్ధంగా చేసుకునే వాళ్ళకి అందరూ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ అఫెన్స్ చేసే విధంగా అంటే ప్యాకెట్లు కానీ వీటన్నిటికి కూడా మేమైతే నెసరీ యాక్షన్ తీసుకుంటామండి. వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుంది. ఈ బైండ్ ఓవర్ వలన ఎక్కువ ఫైన్లు విధించడం కూడా జరుగుతుందండి. సంక్రాంతి సందర్భంగా మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకి, ప్రెస్ వారికి అందరికి కూడా నా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్. అది చూస్తే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే పూర్తిగా సంస్కృతి సాంప్రదాయాలకు నిలవగా ఈ సంక్రాంతి వేడుకలు జరుగుతుంటాయి. కాకపోతే దీని మాటను ఎవరు కూడా కోడి పందాలు, గుండాట, పేకాట వంటివి ఆడొద్దు, కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందంటూ జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్